స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, అది నా త్రోవలో నన్ను నడిపించే, అది నా త్రోవలో నన్ను నడిపించే, బ్రతుకే బ్రతుకే అది నా యేసు పాదం, పాదం కల్వరి యాగం, పాదం కల్వరి యాగం, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా జీవకెంతో మధురమో, నీ జీవవాక్యం నా జీవకెంతో మధురమో, అది నా నోటికి తేనె కంటే, అది నా నోటికి తేనె కంటే మధురం మధురం, అది నా నిత్య స్వాస్థ్యం, స్వాస్థ్యం నిశ్చల సాక్ష్యం, స్వాస్థ్యం నిశ్చల సాక్ష్యం, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు శుభములు. ప్రతి ఉదయకాల సమయంలో ఈరోజు కూడా 119వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. ఇది దావీదు ప్రార్థన. అంటే దేవుడు విడిచిపెడితే కలిగే విపత్తు లేక కలిగేటువంటి నష్టం అది చాలా ఘోరమైనదిగా ఉంటుంది. అది మనం పూడ్చుకోలేనిది, అది చాలా భయంకరమైనదిగా మనకు కనపడుతుంది. నిజంగా దేవుని సహవాసము, సన్నిధిని, ఆయన తోడును కోల్పోవడం అనేది చాలా భయంకరమైన విషయం. అది సరే, దావీదు తన 60వ కీర్తనలో కూడా దేవుడు తను విడిచిపెట్టడం గురించి స్పష్టంగా గ్రహిస్తాడు. 60వ కీర్తన రాసినటువంటి సందర్భం అది. దేవుడు తను విడిచిపెట్టడం గురించి, దేవుడు తనకు దూరంగా ఉండటం గురించి దావీదు ఆ కీర్తన
వ్రాయటం జరిగింది. ఇశ్రాయేలీయులు అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అమ్మోనీయులు దావీదుకి మంచి స్నేహితులు. అమ్మోనీయులు రాజు అయినటువంటి నాహాషు చనిపోయినప్పుడు దావీదు కొంతమంది పెద్దల్ని అతని కుమారుణ్ణి పరామర్శించడానికి పంపించినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి కొంతమంది పెద్దలు దావీదు మీద ఇశ్రాయేలు ప్రజల మీద చెడుగా చెప్పటాన్ని బట్టి నాహాషు కుమారుడు దావీదు పంపించినటువంటి పెద్దలను అవమానపరచడం జరిగింది. అందుకు దావీదు ఆ దేశం మీద యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నప్పుడు ఆ అమ్మోనీయులు దావీదు మీదకి యుద్ధానికి వస్తూ కొంతమంది సైన్యాన్ని, సిరియా సైన్యాన్ని, మరి అరమన అరాయిము అనేటువంటి కొంతమంది సైన్యాన్ని తీసుకొని దావీదు మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. దావీదు యుద్ధంలో లేడు, కానీ యోవాబు అతని సహోదరుడైనటువంటి అభిషేక్ మరి యుద్ధానికి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ముందు వెనక ఇశ్రాయేలు సైన్యాన్ని అమ్మోనీయులు చుట్టుముట్టడం గురించి మనం చూస్తాం. 19వ అధ్యాయం 10వ వచనం, తాము రెండు సైన్యముల మధ్యను చిక్కుబడి ఉండుట చూచి అని రాయబడుతుంది. రెండు సైన్యముల మధ్య చిక్కుబడి ఉండటం చూసి అప్పుడు యోవాబు యుద్ధం చేయడానికి తన సహోదరుని పిలవటం జరిగింది. ఈ క్లిష్ట పరిస్థితి, ఓడిపోయే పరిస్థితి, అపజయం చెందే పరిస్థితి శత్రువులో అలా చుట్టుముట్టినప్పుడు అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇశ్రాయేలు ఓడిపోయేటువంటి పరిస్థితి. అయితే ఈ యుద్ధంలో ఇశ్రాయేలు గెలిచిన తర్వాత ఈ విషయం దావీదుకి తెలియపరచబడినప్పుడు అందుకు దావీదు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తాడు. 60వ కీర్తనలో, దేవా నువ్వు మమ్మల్ని విడనాడావు, మమ్మల్ని చెదరగొట్టావు, మాకెందుకు ఇలా జరిగింది, నువ్వెందుకు మాతో కూడా మా సేనలతో కూడా బయలుదేరటం మానివేశావు అని దావీదు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం మనం చూస్తాం. మనుషుల సహాయం మాకు వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు ఏ రాజుల సహాయం మాకు అక్కర్లేదు, నీ వలన మేము శూరకార్యాలను జరిగిస్తావు, మా శత్రువులను అనదొరుకువాడు నీవే కదా, అయితే మాకెందుకు ఈ అపజయం వచ్చింది అని దావీదు దేవుని సహాయము, సన్నిధి, దేవుని సహవాసము కోల్పోవటానికి కారణమేందో వెతికినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొదటి వచనంలో దావీదు అంటాడు, నీవు కోప్పడితివి, మమ్మును మరలా బాగు చేయము. అది దావీదు ప్రార్థన. దేవుని కోపం ఎందుకు వచ్చింది అది మనం గ్రహించాలి. దేవుని కోపం మన మీదకి ఎందుకు వస్తుంది, దేవుడు ఎందుకు కోపపడి మనలను విడిచిపెడతాడు, ఎందుకు దేవుడు కోపపడి మనలను కొట్టేది, బాధకు గురి చేసేది, ఇబ్బందులకు గురి చేసేది అనేది మనం గ్రహించాలి. అది మనం గ్రహించలేకపోతే మనం చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం గ్రహించాలి. అది చాలామంది దేవుని ఉనికి లేకుండా అర్ధరహితంగా జీవిస్తారు. చాలామంది దేవుని ఉనికి లేక ఆయన సన్నిధి లేకుండా నిర్లక్ష్యంగా జీవిస్తారు. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం పరీక్ష చేసుకుందామండి, పరిశీలన చేసుకుందాం. దావీదు వలె మనం కూడా దేవునికి బాధ కలిగించినటువంటి సందర్భం, దేవునికి కోపం తెచ్చినటువంటి సందర్భం, ఏ విషయాల్లో దేవుడు మన మీద కోపగించుకొని మనతో బయలుదేరటం మానివేశాడు, ఆయన మనతో కూడా రాకుండా వెనకడుగేశాడు, ఎందుకు ఆయన సహవాసాన్ని, ఆయన ఉనికి, ఆయన సన్నిధిని మనతో కూడా బయలుదేరనీయకుండా ఆపేశాడు, ఎందుకు ఆయన ఆగిపోయాడు మనతో కూడా బయలుదేరకుండా అని మనం గ్రహించి సరి చేసుకొని సరిదిద్దుకుంటే, పశ్చాత్తాపడితే దేవుడు కనికరిస్తాడు. దావీదు ప్రార్థన అదే, నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించు, పునరుద్ధరించు, మమ్మల్ని మళ్ళీ తిరిగి లేపు అని దావీదు ప్రార్థించినట్లుగా మనం కూడా దీనంగా ప్రార్థన చేసి దేవుని సహవాసాన్ని, సన్నిధిని సంపాదించుకుందాం. ఆయన సన్నిధి, సహవాసము తోడు లేకపోతే ఈ భూమి మీద మనం ఏం చేయలేము. అది ఒక ఘోరమైనటువంటి
అపజయంతో కూడినటువంటి జీవితం అని గ్రహించుదాం, సరిదిద్దుకొని సరి చేసుకుందాం. పశ్చాత్తాపడి దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని సంపాదించుకుందాం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి ఈ ఉదయకాల సమయాన్ని బట్టి స్తుతిస్తూ మీరు ఇచ్చిన మాటల కొరకు వందనాలు. దావీదు ఏ విధంగా మరి తనతో నువ్వు బయలుదేరట మానివేశావో, ఎందుకు నువ్వు బయలుదేరకుండా ఊరకున్నావో దావీదు తన తప్పిదాన్ని గ్రహించినట్లుగా ప్రభువా మాకు కూడా అటు వివేకము వివేచన దయచేయి. నీ సన్నిధి లేకపోయినా, సహవాసం లేకపోయినా ఉన్నట్లుగా భ్రమసి మేము జీవించకుండా సహాయం చేయమని, ఈ మాటలు మా కొరకు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.